బెంగాల్ తరహా పోరాటాలకు సిద్ధం కావాలి అంటే ఏం చేయాలి? బెంగాల్ తరహా అంటే ఆడ మొత్తం తన్నుకున్నారు, చంపుకున్నారు. ఈ తెలంగాణలో అట్లాంటి తరహా రాజకీయం, అట్లాంటి పోరాటం అయింది. ఏం పోరాటం అర్థం కావట్లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలని వీళ్ళు 2 పార్టీలు ఫెయిల్ అని మాకు ఓటేయండి, మేము కేంద్రంలో అధికారంలో ఉండి చాలా చాలా గొప్ప పనులు చేసినామని చెప్పుకొని మనం ఓటు అడిగే ప్రయత్నం చేయండి. అంతే తప్ప వాడిని వేసేస్తాం, వీడిని వేసేస్తాం, లేకపోతే తెలంగాణ వాదం లేదు, ఏం లేదు. ఎందుకంటే ఒక బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆడ నడిచినట్టు ఇటు నడవి తెలంగాణ ఇది. ఆడ నడిచినట్టు మీ తమిళనాడులో నడవలే, ఆడ వెస్ట్ బెంగాల్లో నడిచినట్టు తెలంగాణలో నడవదు. మీరేమన్నంటే కొంచెం తెలంగాణ సోయితోటి మేము మంచి చేస్తామని చెప్పుకునే ప్రయత్నం చేస్తే ఏమన్నా అవకాశం ఉంటుందేమో. మీరు అక్కడున్న లైన్ తీసుకొచ్చి ఈడ పెట్టాలనుకుంటే అది పొరపాటు అవుతుంది. ఎటు కాకుండా పోతారు. మీకు ఉన్న 8 కూడా రావు. ఇప్పటికే మీరు తెలంగాణలో మార్వాడీల పట్ల తెలంగాణ వ్యాపారవేత్తలు, తెలంగాణలో ఉన్న చిన్న చిన్న దుకాణదారులు ఇబ్బందులు పడుతుంటే, తెలంగాణని దోపిడీ చేస్తుంటే, తెలంగాణలో భయంకరమైన అవినీతికి పాల్పడుతుంటే వాళ్ళని వెనకేసుకొచ్చారు. వాళ్ళు దేశభక్తులయ్యారు, ఈడ కొట్లాడుతున్న వాళ్ళు దేశద్రోహులయ్యారు, ఇంకా అర్బన్ నక్సలైట్లు అయ్యారు. మీరు అక్కడ ఇదైంది. మీరు మొన్న రీసెంట్గా ఆయన ఎవరు, బెంగళూరు ఎంపీ పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఆంధ్ర విభజనని పాకిస్తాన్తో పోల్చాడు. ఎందుకంటే మీ లైనే చాలా డిఫరెంట్గా ఉన్నది. మీరు ఆ లైన్ మార్చుకొని తెలంగాణ సోయితో, తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఆత్మగౌరవం కోసమైన పోరాటే ప్రయత్నం గల పార్టీ అయితే మిమ్మల్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే కష్టం. బీజేపీ నేతలు, కార్యకర్తలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా. తమ నేతలు పోరాటాలు చేస్తే కాంగ్రెస్ మోసపూరితంగా గద్దెనెక్కిందని వ్యాఖ్య. 9 జిల్లాల పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవం అట. నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణకు వచ్చిండు. పార్టీ ఆఫీసులో ఓపెనింగ్ సమయంలో ఆయన మాట్లాడిండు. మీరు ఇలాగే ఉంటే ముందుకు పోలేం, ఇకనైనా మారండి, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా పనిచేయండి. శ్రేణులకు నితిన్ నబీన్ దిశానిర్దేశం. పార్టీ కార్యాలయంలో నేతలతో సుదీర్ఘ సమావేశం. ఇప్పుడు మీ పార్టీ లైనే కరెక్ట్గా లేదు కదా. ఇప్పుడు తెలంగాణలో 400 మందికి నోటీసులు ఇచ్చింది ఎన్ఐఏ. అందరెవరు? చాలామంది అందులో ప్రోగ్రెసివ్ ఆలోచనతో ఉన్నవాళ్ళు, కొంత ఇప్పుడు నాలాంటి వాళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకున్న జర్నలిస్టులు, వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది. ఎన్ఐఏ పేరు చెప్పి వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళందరూ మీరు మీ పట్ల ఏ రకమైన ఆలోచనతో ఉంటారు? వాళ్ళు చేసిన తప్పు లేదు, వాళ్ళు ఏం లేదు, జస్ట్ ఒక ఇంటర్వ్యూ చేసినారు కానీ అంతే. 400 మందికి నోటీసులు ఇచ్చినారు మీరు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఏం చేద్దామన్నది మీ ఆలోచన? ఈ నోటీసులు ఇచ్చిన వాళ్ళలో శర్మ గారు కూడా ఉన్నారు, ఒక ఆయన. చివరికి శర్మ గారికి కూడా అరే నాకు ఇచ్చిరేంది భయ్, ఇది నాకు వచ్చిందో, నాకు రోజు ఫోన్ చేసిన శర్మ గారు, ఓ యూట్యూబ్ ఛానల్ ఎంప్లాయ్. మరి మీరు ఏ ఆలోచనతో ఈ పని చేస్తున్నట్టు? మరి ఆ శర్మ గారి ఓటు కూడా వద్దా మీకు? ఆ శర్మ గారు కూడా మీ గురించి కనీసం ఆలోచించి, ఎందుకంటే కొంత ఐడియాలజీ లైన్లో కొంత దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా మీ పట్ల కోపం పెంచుకునే ప్రయత్నం చేస్తే ఎట్లా? ఇది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నది. మీరు ఈ మధ్యకాలంలో మీరు చేసిన ఏ లైన్ బాగుంది మీరు చెప్పండి. ఎన్టీఆర్ విగ్రహం ఎందుకు, తెలంగాణ మహానుభావుల విగ్రహాలు ఎందుకు అంటే ఒక గ్యాంగ్ బయటకు వస్తుంది మీరు ఒకటి చెప్పడానికని. మొన్న పవన్ కళ్యాణ్ వచ్చి మీ అయ్య జాగీరా అని మాట్లాడితే తెలంగాణ వాళ్ళని తిట్టిన పవన్ కళ్యాణ్కి మీరు అంతా సపోర్ట్ చేస్తారు. ఇక మీరు మళ్ళీ పోనీ ఆ మాట్లాడే వాళ్ళన్న పెద్ద ఏమైనా ప్రజల కోసం పనిచేసిన వాళ్ళంటే ఇక వాళ్ళని మనం చెప్పక్కర్లేదు ఇక వాళ్ళ గురించి. మీరు ఎట్లా పవర్లోకి వస్తారు? అవకాశం ఎక్కడిది, ఎట్లా దొరుకుతుంది అనుకుంటున్నారు మీరు? అదే సరే, పక్కన పెట్టండి ఐడియాలజీ వారు, ఇదంతా పక్కన పెట్టండి. తెలంగాణలో 3 ఏళ్ల కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ మీద ఏం కొట్లాటం ఇది? అసలు మీరు ఏమైనా కొట్లాడిరా? బీజేపీ ఏమైనా ఒక హెజిటేషన్ ఉందా? ఫీజు రియంబర్స్మెంట్ మీద ఉన్నదా? కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన బకాయిల మీద ఏమైనా పోరాటం చేసిరా? వెలుగుమట్టలో ఇల్లు కూలగొడితే ఏమైనా పోరాటం చేసిరా? ఏదయ్యా మీ పోరాటం? ఇందిరా పార్క్ దగ్గర ధర్నా, బీజేపీ ఆఫీసులో ప్రెస్ మీట్, కథం అయిపోయాయి. ఇగో ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలోనే బీజేపీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో పార్టీకి అనుకూల వాతావరణం ఉన్నది. ప్రజలు అధికారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మీరు ఇలాగే ఉంటే పార్టీ ముందుకు పోదు, ఇకనైనా మారండి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్ర నేతలకు చేసిన దిశానిర్దేశం అట. ఆదివారం వివిధ కార్యక్రమాలు, సభల్లో పాల్గొన్న అనంతరం రాత్రి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన రాష్ట్ర నేతలతో 1.5 గంటకు పైగా సమావేశమైందట.
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య పదాధికారులు పాల్గొన్న ఈ భేటీలో భవిష్యత్ కార్యాచరణపైన మార్గదర్శనం చేశారు. కొన్ని సందర్భాల్లో నేతలను గట్టిగా హెచ్చరించారు. తెలంగాణలో ఎవరెవరు ఏం చేస్తున్నారో తన వద్ద నివేదిక ఉన్నది. పార్టీని ఫస్ట్, లీడర్ లాస్ట్ అని గుర్తు చేశారు. పైనుంచి ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని అనుకోవద్దు. గెలిచే వాతావరణాన్ని మీరే సృష్టించాలని సూచించారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ముందు ప్రచారం చేయడానికి కూడా పరిస్థితులు అనుకూలించలే. అయినా ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని అక్కడ అధికారంలోకి వచ్చాం. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పైన ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లాలి. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. బీజేపీనే ముందుండాలని నిర్దేశించారు. సంస్థాగతంగా, రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న నేతలు తెలంగాణలో ఉన్నారు. అందరూ కలిసి వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చేలా కృషి చేయాలని సూచించారు. హైదరాబాద్తో పాటు జరిగే అన్ని కార్పొరేషన్ల ఎన్నికల్లో గెలుపుపైన గురి పెట్టాలని సూచించారు. ఇప్పుడు వీళ్ళ ఫోకస్ అంతా ఇప్పుడు హైదరాబాద్ 3 కార్పొరేషన్లు ఉన్నాయి కదా, ఆ 3 కార్పొరేషన్ల మీద ఉండబోతున్నది. ఎందుకంటే అదొక మినీ సంగ్రామం అని చెప్పాలి, మినీ తెలంగాణ ఎలక్షన్ అనే చెప్పాలి. ఇప్పుడు 3 కార్పొరేషన్లు. ఈ ఎలక్షన్ ఎప్పుడు ఉంటుందంటే నవంబర్, డిసెంబర్, జనవరి కూడా అవ్వచ్చు. ఎందుకంటే October 1 వరకు నో ఎలక్షన్. October 1 ఓటర్ తుది జాబితా ఈసారి ప్రక్రియ అయిపోయిన తర్వాత వచ్చే రిపోర్టు, దాని తర్వాత ఎలక్షన్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు వీళ్ళు ఇప్పటి నుంచే దాని మీద ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ బేస్ కొంత అర్బన్ ఓట్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఇది చేస్తే రాష్ట్రం అంతా ఎఫెక్ట్ ఉంటుంది అన్నది వీళ్ళ ఆలోచన. కానీ ఈ పనితీరుతో, ఇట్లాంటి నాయకులతో మీరు ఎట్లా పవర్లోకి వస్తారు? 3 సంవత్సరాలుగా నిద్రపోయింది బీజేపీ. నిద్రపోయారు మీరు. నిద్రపోవడంతో పాటు అన్ని తప్పుడు నిర్ణయాలే, అన్ని తప్పుడు ఆలోచనలే.